హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రంజిత్. మీరు చూస్తున్నారు ఆర్కే టెక్ జోన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంట్లో కూర్చొని పిఎఫ్ అకౌంట్లో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎలా యాడ్ చేయాలి, లేదా ఏదైనా అకౌంట్ ఆల్రెడీ ఉంటే దాని ప్లేస్లో వేరే అకౌంట్ ఎలా అప్డేట్ చేయాలనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ అనేది ఆన్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ టైం మనం ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ఏదైనా పోర్టల్ ఓపెన్ చేసి మెంబర్ హోమ్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. నెక్స్ట్ వచ్చే పేజ్లో ఫస్ట్లో కనిపించే మెంబర్ హోమ్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. కొంతమంది కోసం చెప్తున్నా, యూఏఎన్ నెంబర్ ఏంటి అనేది మీకు కంపెనీ నుంచి ఇచ్చే పే స్లిప్ ఉంటుంది కదా, దానిపైన యూఏఎన్ నెంబర్ అని కనిపిస్తుంది. అదే మీ యూఏఎన్ నెంబర్. అండ్ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీ పాస్వర్డ్ అనేది సెట్ చేసుకొని లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో మీ యూఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. మీ యూఏఎన్ నెంబర్తో ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ పైన ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి, ఆ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. లాగిన్ అయ్యాక ఈ పేజ్ అనిపిస్తుంది. పైన టాప్లో మేనేజ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. అక్కడ మీకు కేవైసీ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ బ్యాంక్, పాన్, పాస్పోర్ట్ అని కనిపిస్తుంది కదా, మనం బ్యాంక్ అకౌంట్ అప్డేట్ చేయాలి కాబట్టి బ్యాంక్ పైన క్లిక్ చేయండి. నేమ్ యాజ్ పర్ బ్యాంక్ రికార్డ్ అని కింద కనిపిస్తుంది మన నేమ్. సో అదే నేమ్ మన బ్యాంక్ అకౌంట్లో కూడా ఉండాలి. ఇన్ కేస్ నేమ్ మిస్ మ్యాచ్ ఉంటే అకౌంట్ అనేది ఇక్కడ యాడ్ కాదు. సో నేమ్ అనేది చూసుకోండి. దెన్ ఇక్కడ మీ అకౌంట్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేయండి. 2 టైమ్స్ అడుగుతారు, 2 టైమ్స్ ఎంటర్ చేసి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మీకు వెరిఫై ఐఎఫ్ఎస్సి అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఆన్లైన్ నుంచి వెరిఫై అయిపోతుంది. ఓకే పైన క్లిక్ చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే కన్సెంట్ బాక్స్ ఉంటుంది కదా, దానిపైన టిక్ మార్క్ చేసి సేవ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ ఆధార్తో లింక్డ్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుంది కదా, దానికి ఓటీపీ అనేది వెళ్తుంది అనమాట. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడతో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేయడం ప్రాసెస్ అనేది అయిపోయినట్లే. సో మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పిఎఫ్ అకౌంట్లో అప్డేట్ అవ్వడానికి 48 అవర్స్ అయితే టైం పడుతుంది. సో దాన్ని ఎక్కడ చెక్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను, చూడండి. కొంచెం కిందకి స్క్రోల్ చేసి చూస్తే కేవైసీ పెండింగ్ ఫర్ అప్రూవల్ అని కనిపిస్తుంది ఆప్షన్. దాని కింద బ్రాకెట్లో చూడండి, మనం ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తుంది. ఏ టైంకి అప్డేట్ చేసామనేది కూడా కనిపిస్తుంది. సో స్టేటస్ బార్లో చూస్తే వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్ అని కనిపిస్తుంది కదా, ఇది అప్డేట్ అవ్వడానికి 48 అవర్స్ అయితే టైం పడుతుంది. సో 48 అవర్స్ తర్వాత చెక్ చేసుకుంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే బ్యాంక్ అకౌంట్ని పిఎఫ్ అకౌంట్లో ఈజీగా ఎక్కడి నుంచి అయినా సరే అప్డేట్ చేసుకోవచ్చు. పిఎఫ్ రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ టాపిక్ పైన వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి జాబ్ చేసే ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.